మీరు కూడా ఇందులో డే 1 నుంచి ఏం జరిగిందో అణువణువున మీకు తెలుసు. చెప్పండి. నిన్న మీరు కూడా ఉన్నారుగా అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు? అవును, అవును. నమస్కారం అండి రిషి గారు. ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు జలసాని శ్రీనివాసరావు గారికి, మాణిక్యాలరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత అనేది ఒక శుభ పరిణామం. సంబరాలు జరుపుకోవాల్సినటువంటి రోజు తప్పకుండా. ఎందుకంటే చరిత్రాత్మకమైనటువంటి రోజు ఇది. ఒక రాజధానిగా అమరావతికి ఏ రాష్ట్ర రాజధానికి దక్కనటువంటి గొప్ప గౌరవము. పార్లమెంటులో దాదాపు ఒక రాజధాని పేరును ప్రకటించే దానికి చట్టబద్ధతను కల్పించే అంశంలో సుదీర్ఘమైనటువంటి 2 సభల్లో కలిపి దాదాపు 4-5 గంటల పాటు చర్చ చేయటము. ఆ చర్చలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు అమరావతి యొక్క ఆవశ్యకతని, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి సంపూర్ణ మద్దతును ప్రకటించడంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరటం జరిగింది. దీనికి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకోండి. దానికి చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా తోడవుతుంది. తప్పనిసరిగా దీన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా కావాలని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా దీనికి మద్దతు పలికిన ఒక్క వైసీపీ మినహా, అంటే ఆలోచన లేనటువంటి ఏ ఒక్క విషయం మీద కూడా స్పష్టత లేనటువంటి, తను ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం లేనటువంటి, అదే విధంగా అసలుకి ఈ ఏ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకోనటువంటి ఒక పార్టీ ఏదన్నా ఉంది అంటే రాజకీయ పక్షం అది వైసీపీ. దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ నిరంతరం స్పష్టత లేకుండా ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి వేసుకునేటువంటి విధానం ఉన్నటువంటి ఒక రాజకీయ పక్షంగా ఈ విధంగా ఎందుకు సంబరాలు జరుపుకోవాలి? ఎందుకంటే ఒక రాజధాని, రాష్ట్రానికి రాజధాని ఉండాలా లేదా అనేటువంటి అంశం మనం చెప్పేది కాదు. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో రాష్ట్ర అంటే భారత పార్లమెంటు సాక్షిగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014ని ఏర్పాటు చేసి, ఆ చట్టంలో ఉమ్మడి క్యాపిటల్ గా హైదరాబాద్, అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినంత ఇదిగా భారత పార్లమెంటును అవమానించాడండి ఆయన. భారత పార్లమెంటు రాజకీయ వ్యవస్థని, భారత రాజ్యాంగ వ్యవస్థని అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు రాష్ట్రాలకు రాజధాని ప్రస్తావన లేదు అని చెప్పడం ద్వారా. ఇక రెండవది, సంబరాలు ఎందుకు మనం జరుపుకుని అంటే 1631 రోజుల పాటు ఈ రాష్ట్ర రాజధానిని ఒక ఆలోచన లేనటువంటి వ్యక్తి, కేవలం ఒక వ్యక్తి మీద అక్కసుతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అక్కసుతో 3 రాజధానులు అంటూ, రాజధానుల మీద ఒక స్పష్టత లేకుండా తనకు అధికారం ఉంది కాబట్టి తన ఇష్టానుసారంగా చేయాలని చేస్తే, దాన్ని ప్రతిఘటించి 1631 రోజుల పాటు అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి, దానికి రాజధానిగా అమరావతి తోడ్పడుతుంది అని భావించిన వాళ్ళందరూ కూడా శాయశక్తులుగా, ముఖ్యంగా మీడియా వారు, మీ ఛానల్, అన్ని ఛానల్స్ కూడా ఎంత సహకారం అందించినాయి. ఎందుకంటే మనందరి తపన కూడా ఒకటే, ఈ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి, మన తెలుగు బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలి అనేటువంటి ఆలోచనతో మనం అందరం కూడా చేతులు కలిపి ఏదైతే మన మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి 1631 రోజులు, ఎన్ని కష్టాలండి. మహిళల్ని అనరాని మాటలు అంటమే కాకుండా పొత్తి గడుపులో బూటు కాలుతో తన్నినటువంటి సందర్భాలు, అదే విధంగా జుట్టుబొట్టు ఈడ్చినటువంటి సందర్భాలు, చీరలు లాగినటువంటి సందర్భాలు, వారు వేసుకునేటువంటి కట్టుబొట్టుల మీద జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు, ఇంకా నీచానికి దిగదారి ఏదైతే అమరావతి ఉద్యమానికి ప్రబల శక్తులుగా, కనకదుర్గాలుగా వెలుగొందినటువంటి మహిళలను పట్టుకొని వేశ్యలుగా ఉండేటువంటి ప్రాంతంగా రాజధానిగా చిత్రీకరించినటువంటి అత్యంత నీచమైన మనస్తత్వం మీద మనం పోరాడి విజయం సాధించాం. ఆ విజయానికి ఒక స్పష్టమైనటువంటి చట్టబద్ధత దేశవ్యాప్తంగా
మన్ననలు తీసుకొచ్చినటువంటి విధానానికి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవాలి. అందుకనే మనం దీపావళి లాంటి పండగలకి ఇంటి ముందు సాయంత్రం పూట దీపం పెడతాం. నిజంగా ఈ అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చిన రోజు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇది కేవలం ఉద్యమం చేసినటువంటి వాళ్ళకో లేకపోతే భూములు ఇచ్చినటువంటి రైతులకే కాదండి, యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డలు 5 కోట్ల ఆంధ్రులు ఘనంగా ఇప్పుడు మీకు చిత్తూరులో జరుపుకున్నారు, విజయనగరంలో జరుపుకున్నారు, విశాఖపట్నంలో జరుపుకున్నారు, నెల్లూరులో జరుపుకున్నారు, అనేక చోట్ల జరిగాయి రాష్ట్రాల్లో. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెడు మీద విజయం సాధించి, అంటే ఒక ఇందాక మాణిక్రావు గారు చెప్పారు కదా రాక్షసుడు ఎగ్జాంపుల్, విధంగా ఏదైతే జరుపుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందుకు వచ్చి ఆనందంగా దీపాలు వెలిగించి ఒక ఏదైతే కొత్త రాజధానిని చట్టబద్ధతని స్వాగతించడం చేసినటువంటిది ఒక మహాద్భుతమైన ఘట్టం. ఇక ఈయన మానసిక విధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీకు ఒక స్పష్టత లేదు, ఇది నీకు అధికారం ఇస్తే పిచ్చోడి చేతిలో రాయి పెట్టిన విధానంగా ఉంటుంది అని చెప్పడానికి మీ యొక్క వ్యాఖ్యలే నిదర్శనం. మీరు గనక నిన్న పార్లమెంటులో గాని లేకపోతే ఉభయ సభల్లో, ఎగువ సభలో గాని దిగువ సభలో గాని అయ్యా మేము మా విధానం ఉంది రాజధాని మీద, ఆ విధానానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఉంటే కొంతమంది అయినా నీకు ఒక విషయం మీదైనా మొండి వైఖరి ఉందేమో అనుకునేవాళ్ళు. కానీ నీకు రోజుకొక వైఖరి, ఎప్పుడు ఏది గుర్తొస్తే అదే. మీకు చూడండి, ఆయన రాష్ట్రం యొక్క రాజధానితోనే కాదండి, రాజధానిలోకి వచ్చేటప్పటికి కూడా ఆయన ఏదైతే ఒక ప్రజావేదికను కూల్చినప్పుడు అక్కడ చెప్పాడు, ఈ కట్ట మీద ఉండే ఎన్ని నెక్స్ట్ కూల్చేస్తాను, ఏదైతే అక్రమమైనటువంటి ప్రభుత్వ భవనాలన్నీ కూల్చేస్తానన్నాడు. ప్రజావేదిక తప్పితే రెండోది కూల్చలేకపోయావు. అదే విధంగా రెండోది ఏదైతే శాసన మండలిని రద్దు చేస్తున్నానని ఆడంబరంగా ప్రకటించావు, శాసన మండలి సభ్యుల్ని ఏదైతే మంత్రులుగా ఉండారో ఆ మంత్రులను తొలగించావు. ఇప్పుడు అదే మండలిలో ఎందుకు పెట్టరు మీరు అంటాడు ఆయన, అసెంబ్లీలో పెడతారు, మండలిలో ఎందుకు పెట్టరని అడుగుతున్నావు. ఈ రోజు మూడోది ఆయన 3 రాజధానుల బిల్లు అడావుడిగా నీ ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చావు, మళ్ళీ మేము దాన్ని ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పావు. పాపం నిన్న ఈ సందర్భంగా షరీఫ్ గారు కూడా మాట్లాడారు కదా, తిట్టారు, దారుణంగా బూతులు తిట్టారు, ఒక మంత్రి అయితే కొట్టారు, చేసుకున్నారు, ప్రలోభాలు పెట్టారు అని బాధపడ్డాడు. నిజంగా ఇటువంటి వ్యక్తులని ఒక రాజ్యాంగ పద్ధతిలో ఉన్నటువంటి శాసన మండలి స్పీకర్, శాసన మండలి అధ్యక్షుడిని నిజంగా ఒక మంత్రి చేసుకున్నాడంటే అంతకన్నా అన్యాయం ఏముంటుంది. ఒక బ్రేక్ తీసుకుంటా మనం